ఏప్రిల్ 23 యోహాను సువార్త 8వ అధ్యాయము 37 నుండి 47 వచనములు. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి కలిగియుండే స్వనీతి అజ్ఞానమనే విషయం గురించి మనకు బోధించబడింది. యూదులు తమను తాము అబ్రహాము సంతానంగా చెప్పుకుంటూ అదేదో వారి కొరతలను కప్పుతున్నట్టుగా భావించడం గమనిస్తాం. అబ్రహాము మాకు తండ్రి అని వారు చెప్పారు. వారు మరింత ముందుకెళ్ళి దేవుని ప్రత్యేకమైన అనుగ్రహాన్ని దేవుని సొంత కుటుంబంగా ప్రకటించుకున్నారు. దేవుడొక్కడే మాకు తండ్రి. వారు అబ్రహాము కృపను పంచుకుంటే తప్ప అబ్రహాముతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండరనే విషయాన్ని మరచిపోయారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించబడిన దేశానికి శిరస్సుగా ఎంచుకున్నాడని, వారు తమ తండ్రి అడుగుజాడల్లో నడిస్తే తప్ప వారికి రక్షణ అనుగ్రహించబడదనే విషయాన్ని వారు మరచిపోయారు. ఇదంతా వారు గుడ్డితనంలో చూడలేకపోయారు. మేము యూదులం, మేము దేవుని బిడ్డలం, మేము నిజమైన సంఘం, మేము నిబంధనలో ఉన్నాం, మేము సరిగ్గానే ఉన్నాం. ఇదే వారి వాదనంతా. వింతగా కనిపించినప్పటికీ ఇలాంటి యూదుల వలె అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రభు శత్రువులు చెప్పిన వాటినే వారు తమ మతంగా భావిస్తున్నారు. వారు తాము సంఘానికి క్రమంగా వచ్చే ప్రజలమని, బాప్తిస్మం పొందామని, ప్రభువు బల్ల తీసుకుంటున్నామని చెబుతారు. కానీ వారు దానికంటే ఎక్కువేమీ చెప్పరు. ప్రధానమైన సువార్త సిద్ధాంతాలను గురించి వారికి పూర్తిగా తెలియదు. విశ్వాసం, కృప, మారు మనస్సు, పరిశుద్ధత, ఆత్మీయ మనస్సు వంటి విషయాల గురించి వారికి ఏమీ తెలియదు. కానీ వారు సంఘ సభ్యులు గనుక వారు పరలోకానికి వెళ్తారని భావిస్తారు. ఈ స్థితిలోనే వేలాది మంది ఉన్నారు. ఇది చాలా విచారకరం. సంఘంతో మంచి సంబంధం మరియు మంచి పూర్వీకులను కలిగి ఉండడం, రక్షింపబడే మార్గంలో ఉన్నాము అనడానికి ఎటువంటి రుజువు కాదనే విషయం మన మనసులో దృఢంగా నమ్మాలి. మనకు దీన్ని మించింది కావాలి. మనం సజీవమైన విశ్వాసంతో క్రీస్తుకు స్వయంగా అంటిపెట్టుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ కార్యం గురించి మన హృదయాల్లో కొంత అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ధ్యానం కోసం క్రీస్తులోని రక్షణ కొదువను మతపరమైన మంచి వంశక్రమాలు, సంబంధాలు పోడ్చలేవు.